హలో అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. క్రానిక్ డయేరియా యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వటము. అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజీజ్ వస్తే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వటము, అలాగే ఏమన్నా హైపర్ థైరాయిడిజం వల్ల మనకి డయేరియా అవుతుంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వటము జరుగుతుంది. అదే విధంగా జనరల్ మెజర్స్ అంటే మనం తీసుకునే డైట్ ని మోడిఫై చేయటము, అంటే ఇందులో ఫైబర్ డైట్ తగ్గించుకొని తినటము, అండ్ డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓఆర్ఎస్ తీసుకొని హైడ్రేట్ అవుతూ ఉండటము, అలాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటము, యోగా మెడిటేషన్ చేసుకోవటము, యాంగ్జైటీ లెవెల్స్ ని తగ్గించుకోవటము, ఇవన్నీ కలగలిపి మనము ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ క్రానిక్ డయేరియా నుంచి మనం త్వరగా ఉపశమనం అనేది పొందవచ్చు. ఎవరైనా దీర్ఘకాలికంగా ఈ డయేరియాతో ఇబ్బంది పడుతుంటే దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ గారిని కలిసి అవసరమైన టెస్టులు చేయించుకొని ఆ వ్యాధి నిర్ధారణ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ వాడితే ఈ క్రానిక్ డయేరియాని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.